హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. ముందుగానే నేను కందిపప్పు ఉడకబెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజులో నానబెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకోవాలి, అందులోకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అలాగే అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి ఫ్రై అయినాక అందులోనే 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి ఫ్రై అయినాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి. స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫ్రై అయినాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. అవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయినాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. అలాగే ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే సాంబార్లో కావాల్సిన ములక్కాయలు, క్యారెట్ అండ్ ఆలు వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఏవైనా కూడా. ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలి. నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. మధ్య మధ్యలో అడుగు మాడకుండా కలుపుకోవాలి. అన్నీ కూడా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసుకున్నానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. అన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మంచిగా మరగనివ్వాలి అందులో వాటిని. అవన్నీ కూడా మరిగినాక ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అందులో. అలాగే కాసేపు అన్నీ హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. కొద్దిగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మరగనించి ఆఫ్ చేసేసుకోవడమే. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి మాత్రం ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే లైక్, షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.